హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ వ్లాగ్స్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించండి. కరెంట్ అఫైర్స్ని మనం డైలీ ఫాలో అవుతూనే ఉంటాం. బట్ అవన్నీ మనం ఒకసారిగా నోట్స్ మేక్ చేసుకున్నా కానీ డైలీ వచ్చి 10 to 15 చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే మంత్లీకి వచ్చేసరికి మనకి చాలా అవుతాయి. దగ్గర 100 పేజెస్ అబోవ్నే అవుతాయి అనమాట. ఇట్లా మనం 6 months చూసుకున్న 1 year కరెంట్ అఫైర్స్ చూసుకున్నా చాలా ఎక్కువ అయిపోతాయి. మనం వాటిని రివిజన్ కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్ అయిపోతుంది అనమాట. మనకు గుర్తుండకపోవచ్చు. అక్కడ ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే అవన్నీ మనం ఎక్కువసార్లు రివిజన్ చేయలేం కాబట్టి తెలిసిందే కదా అని అనుకుంటాం చదివేటప్పుడు. బట్ అక్కడికి వెళ్ళేసరికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. చదవడానికేమో టైం ఉండదు మళ్ళీ రివిజన్ చేయడానికి. అందుకని నేను చెప్పేది ఏంటంటే సెలెక్టెడ్గా మీకు ఏవి ఇంపార్టెంట్, దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఇది వార్తల్లో ఎక్కువ ఉంది, ఇది హైలైటెడ్ కరెంట్ అఫైర్ అనుకునేవి మాత్రం మేక్ చేసుకోండి. మీకు ఇప్పుడు 30 వచ్చాయి అనుకోండి. ఇన్ కేసు నేను ఫర్ ఎగ్జాంపుల్ Group 2 ఎగ్జామ్ లాంటి వాటి గురించి చెప్తున్నా. కరెంట్ అఫైర్స్ ఒక 30 వచ్చాయి అనుకుందాం పేపర్ 1లో. ఆ 30లో అట్లీస్ట్ 15 to 16 లేకపోతే 20 చేయగలనే సరిపోతుంది కదా. 30కి 30 మ్యాక్సిమం అందరూ చేయకపోవచ్చు, కానీ సక్సెస్కి ఇది ఒక రూట్ అని నేను చెప్తా. అన్నీ రాసుకొని చదవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. మీ లక్ బాగుంటే అన్నీ కూడా ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ రావచ్చు మీరు రాసుకున్న వాటిలో నుంచే. నేను ఎట్లా రాశాను, ఒక క్వశ్చన్కి సంబంధించి ఎన్ని పాయింట్స్ మళ్ళీ అందులో ఇంక్లూడ్ చేయగలిగాను అనేది మీకు ఈ వీడియోలో అనేది నేను చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. దానికి సంబంధించి ఒక్క క్వశ్చన్ అనేది నేను చూపిస్తాను నేను మీకు. ఇటీవల కింది ఏ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను గుర్తించారు? ఎక్కడంటే చైనా. దానికి ఆన్సర్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇంకొన్ని పాయింట్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. మధ్య చైనాలోని పింగ్ జియాంగ్ ప్రాంతంలోని ఈశాన్య హునాన్ కౌంటీ వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్లో దాదాపు 2 కిలోమీటర్ల లోతులో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను గుర్తించారు. ప్రస్తుతం చైనా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కలదు. ఇది ఇంకొక పాయింట్ అనమాట. చైనా దేశ ప్రస్తుత ప్రధాని లికియాంగ్, మెక్సికో దేశ ప్రస్తుత అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్, జపాన్ దేశ ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా, కొలంబియా దేశ ప్రస్తుత అధ్యక్షుడు గుసావో పెట్రో. నేను ఇట్లా ఒక క్వశ్చన్కి సంబంధించి ఇట్లా ఆన్సర్ రాయడమే కాకుండా ఇంకొన్ని పాయింట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. దీనివల్ల మనకి ఎంతో రివిజన్ చేసినట్లు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఒక క్వశ్చనే కాకుండా దానికి సంబంధించి ఎక్కువ పాయింట్స్ రాసుకోవడం, దానికి సంబంధించిన ఆన్సర్ కాకుండా ఇంకొన్ని వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ మనం రాసుకున్నట్లయితే మనకి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటుందని నేనైతే బాగా బలంగా నమ్ముతాను. ఎందుకంటే లాస్ట్ టైం ప్రీవియస్గా రాసిన ఎగ్జామ్స్లో నేను మంచి స్కోర్ అయితే కరెంట్ అఫైర్స్లో చేశాను. నేను ఇట్లా మేక్ చేసుకొని ఈ లాస్ట్ 4 months నుంచి నేను కరెంట్ అఫైర్స్ అయితే నేను గ్యాదర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇట్లా ఒక్క సోర్స్ అయితే కాదు. నేను ఎవరైతే లాస్ట్ టైం ప్రీవియస్గా ఎవరి దగ్గర నుంచి అయితే నేను కరెంట్ అఫైర్స్ అనేది తీసుకోవడం జరిగిందో, నోట్స్ మేక్ చేసుకున్న, సార్ క్లాసెస్ అయితే విని ఒక 2 సోర్సెస్ అయితే మెయిన్ తీసుకున్నా. ఇప్పుడు ఇదొక సోర్స్ నుంచి నేనైతే తీసుకోవడం అయితే జరిగింది. నేను ఇట్లా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 పేజ్కి వచ్చి ఇట్లా మిడిల్గా లైన్ తీసేసుకొని లైన్ డ్రా చేసుకొని మీరు అంటే 1 పేజ్ని ఇట్లా 2 partsకి డివైడ్ చేసుకొని మీరు ఇట్లా నోట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ పేజెస్ కూడా పట్టవు. మీ చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోయినట్లు కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ పేజెస్ ఉన్నట్లు కాకుండా దట్టు మ్యాటర్ అంతా ఒకే చోట ఉంటుందన్నమాట. మీరు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఇట్లా పాయింట్స్ వైజ్గా మీరు ఏం రాసిన పాయింట్స్ వైజ్ బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది రివిజన్కి, గుర్తుండడానికి. ఈ లాస్ట్ 4 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం నాకు 14 pages A4 sheets ఉంటాయి కదా. A4 sheets వచ్చి నాకు 14 పట్టాయి. క్వశ్చన్స్ వచ్చి 128 క్వశ్చన్స్ అయితే నాకు వచ్చాయి అనమాట లాస్ట్ 4 months నుంచి. ఇదండి, ఇట్లయితే నేను మేక్ చేసుకోవడం అయితే జరిగిందనమాట నోట్స్. తర్వాత ఇంకొక సోర్స్ నుంచి అయితే వచ్చేసి ఇట్లా అనమాట. ఏ మంత్ ఆ మంత్ కరెంట్ అఫైర్స్ జస్ట్ నాకు వచ్చేసి 2-3 పేజెస్లోనే ఈ కరెంట్ అఫైర్స్ మెయిన్ పాయింట్స్ అయితే నేను ఇట్లా నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే మ్యాక్సిమం 1 monthకి వచ్చేసి 50 to 60 క్వశ్చన్స్ ఉండేలాగా మాత్రమే చూసుకున్నాను అనమాట.
సరిపోతాయి. అందులోనే మనకి ఈ మధ్య చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్లో కూడా. దానికి సంబంధించి ఒక పర్టికులర్ కరెంట్ అఫైర్ ఏదైనా ఉందనుకోండి, ఒక అంశం, దానికి సంబంధించి మనకి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది తెలీదు, దానికి ఆన్సర్ ఎన్ని ఆప్షన్స్ ఇస్తాడనేది తెలీదు. దానికి సంబంధించి అందుకనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి నేను ప్రతిదీ మీరు చూస్తున్నట్టయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం ROR, దీనికి సంబంధించి కంప్లీట్ మ్యాటర్ అనేది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ అన్నీ ఇట్లా నేను రాసుకున్నాను అనమాట. ఒక క్వశ్చన్ ఒకటే ఆప్షన్ ఉండదు కాబట్టి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనకు అక్కడ ఉంటాయి. కాబట్టి మనకి స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చినా కానీ మనకు ప్రాబ్లం లేకుండా మనకి ఒక పాయింట్ ఉంది, ఒక పర్టికులర్ కరెంట్ అఫైర్ ఉందంటే, టాపిక్ ఉంది న్యూస్లో అని అనుకుంటే దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటే బెటర్. అట్లాంటప్పుడు ఒక మంత్లీ వచ్చేసి ఒక 50 to 60 లేదు 100 అనుకోండి, 100 క్వశ్చన్స్ మీరు తయారు చేసుకుంటే ఎనఫ్, మీకు సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫిబ్రవరికి సంబంధించి అనమాట. నేను ఎవరి దగ్గర ఇట్లాంటి బుక్స్ అయితే నేను కొనలేదు. ఇది వచ్చేసి జస్ట్ 2 పేజీలు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ 2 పేజెస్ అనమాట, ఎక్కువ కాకుండా. తీసుకున్న ఒక్క క్వశ్చన్కి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండేలా అయితే చూసుకున్నాను నేను. ఎందుకంటే ఆ క్వశ్చన్ మిస్ అవ్వకూడదు, దాన్ని ఎక్కువ రివిజన్ చేసేలాగా ఉండాలంటే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, పాయింట్స్ రూపంలో ఉండాలి, ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ కూడా తక్కువ ఉండాలి. ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయో అవి మాత్రమే నేను తీసుకున్నాను అనమాట. చూసారు కదా. ఇవే కాకుండా మనకి ఇట్లాంటి బడ్జెట్ లాంటివి ఉంటే మనము ఒక బడ్జెట్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఒకటైనప్పటికీ కూడా మనకు ఆన్సర్స్ ఇందాక నేను ప్రీవియస్గా చెప్పినట్లు స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువ అడుగుతారు. కాబట్టి ఈ బడ్జెట్ గురించి కూడా మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. సో దీనికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఏం అడుగుతారో తెలియదు. కాబట్టి దానికి సంబంధించి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి, దాని హిస్టరీ దగ్గర నుంచి జనరల్ స్టడీస్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా అనమాట తీసుకొని, మళ్ళీ జనరల్ స్టడీస్ పార్ట్ కోసం ఇంకొక బుక్ సోర్స్లోకి వెళ్ళి వెతుక్కోకుండా ఒకే చోట అంతా ఉండేటట్లు నేను ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇట్లా నోట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ప్రతిదీ ఒక పాయింట్ కూడా మిస్ చేయకుండా అర్థమయ్యేలాగా. చూసారు కదా, మీకు అర్థమవుతుంది కదా. తర్వాత ఇట్లా మెయిన్ ఇంపార్టెంట్ ప్రతిదీ ఇది ఇంపార్టెంట్ అనుకున్నది మ్యాక్సిమం 5 to 6 పాయింట్సే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి, ప్రతి క్వశ్చన్స్కి పాయింట్స్ రాసుకున్నా. ఇంకా లేదు ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్కి లింక్ చేసుకొని చదవాలి అనుకునేవి బడ్జెట్ కానీ, తర్వాత ఇట్లా రాష్ట్రపతి పాలన, మణిపూర్లో ఇప్పుడు మనకి రాష్ట్రపతి పాలన గురించి ఏ వార్తలో ఉంది కదా, దానికి సంబంధించిన అంశాలు అయితే ఇట్లా ప్రతి అంశం మిస్ చేయకుండా మీరు చూసినట్లయితే అంతా రాసుకున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిక్స్ కూటమి, ఇది రీసెంట్గా వార్తల్లో ఉంది కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇట్లా అనమాట. తర్వాత ఇది 26వ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ దేనికి ఎక్కువ ఉండాలి, దేనికి తక్కువ ఉండాలి అనేది చూసుకొని మీరు నోట్స్ మేక్ చేసుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుందన్నమాట. మీరు అన్నీ చదివేసి సింగిల్ లైనర్స్, 1 లైనర్స్ అట్లా చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే సింగిల్ లైనర్స్ చదివితే మనకి యూజ్ ఉంటుంది. స్టేట్మెంట్ బేస్డ్ కూడా చాలా ఉంటున్నాయి ఇప్పుడు క్వశ్చన్స్. మ్యాక్సిమం స్టేట్మెంట్ బేస్డ్ మనం ఆన్సర్ చేయగలగాలంటే ఆ సబ్జెక్ట్ గురించి, ఆ టాపిక్ గురించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు మాత్రమే మనం అనేది ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. మీరు చూసినట్లయితే ప్రతిదీ పద్మ అవార్డులు కానీ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మీరు దాని నుంచి పాయింట్ అంటే మార్క్ మిస్ చేయకూడదు. ఎందుకంటే మనం లిమిటెడ్గా తీసుకుంటున్నాం, కరెంట్ అఫైర్స్ అన్నీ చదవట్లేదు కదా. అవన్నీ గుర్తుంచుకోవడం కంటే ఒకదానికి సంబంధించి కొంచెం ఎక్కువ మ్యాటర్ చదవడం బెటర్ అనమాట. ఎన్నో చదివి కన్ఫ్యూజన్ అయ్యేదానికంటే కొన్ని కరెంట్ అఫైర్స్ మనం సెలెక్టెడ్గా తీసుకొని వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటే మనం ఆ క్వశ్చన్ మిస్ చేయకుండా ఆన్సర్ చేయగలుగుతాం. ఒక మార్క్ పక్కా అయితే వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.